నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా దంచి కొడుతున్న వర్షాలు. ములుగు జిల్లాలో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షం. కరీంనగర్ జిల్లాలో లోతట్టు కాలనీలోకి చేరిన వర్షం నీరు. ములుగు ఏజెన్సీలో పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బృందం. బీసీల రిజర్వేషన్లకు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో నేడు మరోసారి విచారణ. అఫిడవిట్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. పార్లమెంటులో నేడు జాతీయ క్రీడా పాలనా బిల్లు. బీసీసీఐను కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం. భారీ వర్షాలతో రాష్ట్రం తడిసి మొద్దవుతోంది. పలు చోట్ల కుంభవృష్టి వానతో వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా మరికొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ములుగు జిల్లాలో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ములుగు జిల్లా వాజేడు మండలం వెంకటాపురం గ్రామంలోని వాభోగత జలపాతం ప్రమాదకరంగా ఉప్పొంగుతోంది. ఇప్పుడు అది మరేమి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్షాలకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిన వర్షాలు తడిసి ముద్ద చేస్తున్నాయి. ప్రధానంగా ములుగు జిల్లాలో గత రాత్రి నుంచి కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 25 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఈ ప్రాంతంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే ఇక గత రాత్రి నుంచి కూడా నిరంతరాయంగా కురుస్తున్నట్టు వర్షాలతోటి పలు చోట్ల రహదారులకు ఆటంకం ఏర్పడి రాకపోకలు కూడా నిలిచిపోయే పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఇప్పటివరకు చూస్తే ఒక అత్యధికంగా జిల్లాలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధికంగా ములుగు జిల్లాలో వర్షపాతం నమోదైంది. అలాగే అటు తర్వాత చూస్తే ఏటూరు నగరంలో చూస్తే 18 సెంటీమీటర్లు, మంగపేటలో 15 సెంటీమీటర్లు, అలాగే ములుగు టౌన్లో ములుగు పట్టణంలో 14 సెంటీమీటర్లు నమోదైంది. అలాగే మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అలాగే ఇక ములుగులో ఈ భారీ వర్షాలకు పంట చేల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో కూడా నష్టం వాటిల్లుతోంది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. భారీ వర్షానికి వెంకటాపురం భద్రాచలం ప్రధాన మార్గంలోని ఈ రాళ్లవాగు వంతెన తాత్కాలికంగా దారికి కోతకు గురైంది. దీంతో పూర్తిగా రాకపోకలు పరిసర గ్రామాలకు నిలిచిపోయి, అలాగే రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మంగపేట మండలం మల్లూరులోని అత్త చెరువు తూము లీకేజీ కారణంగా ఆ గ్రామంలోకి మోకాళ్ళ లోతు నీరు చేరింది. దీంతో ఇళ్లలోకి కూడా నీరు రావడంతో గ్రామస్తులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, అలాగే గోవిందరావుపేట తదితర ప్రాంతాల్లో ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రధాన అన్ని మండలాల్లో కూడా వాగులు వంకలు జలమయ పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని రైతుల పంట పొలాల్లోకి వర్షపు నీరు వచ్చి ఈ వరద ముంపుకు గురవుతున్నాయి. అలాగే మహబూబాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులు ముఖ్యంగా గత రాత్రి
నుంచి కురుస్తున్న వర్షం కారణంగా గార్ల మండల కేంద్ర శివారు లో లెవెల్ బ్రిడ్జి పై నుంచి పాకాల ఏరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గార్ల మండల కేంద్రం నుంచి మద్దివంచ, రాంపురం, పులిగట్టు తండ, అలాగే కొత్త తండ, రాము తండ, హోల్యా తండాలకు తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ములుగు జిల్లా వాజేడులో బొగత మొట్టమొదటిగా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ సీజన్లో ఇదే మొదటిసారి. గత 15 రోజుల క్రితం వచ్చిన వర్షాలతో కూడా బొగత ఉధృతంగా ప్రవహించింది. అయితే ఈసారి గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలతోటి బొగతా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. అలాగే గూడూరు మండలం భీమునిపాదం జలపాతం కూడా జోరుగా ప్రవహిస్తోంది. ఇక ఎప్పటికప్పుడు కలెక్టర్లు, ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్లంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల వారిని వరద ముంపుకు గురవ్వకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇటు భూపాలపల్లి కానీ, ములుగు కానీ, అలాగే ఇక వరంగల్ జిల్లాలో కార్పొరేషన్ అధికారులు కానీ పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా సన్నద్ధమవుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, మానకొండూరు, చొప్పదండిలో విస్తారంగా వానలు పడుతున్నాయి. కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్ సమీపంలో రహదారి నీట మునిగింది. కలెక్టరేట్ రహదారి మంకమ్మతోట 2 టౌన్ పక్కన పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. రామ్నగర్ రోడ్డు, మంచిర్యాల చౌరస్తా, హుస్సేన్పుర కమాన్ వద్ద నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, మానకొండూరు, చొప్పదండిలో విస్తారంగా వానలు పడుతున్నాయి. కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్ సమీపంలో రహదారి నీట మునిగింది. కలెక్టరేట్ రహదారి మంకమ్మతోట 2 టౌన్ పక్కన పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. రామ్నగర్ రోడ్డు, మంచిర్యాల చౌరస్తా, హుస్సేన్పుర కమాన్ వద్ద నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏం రోగానికి పోతాండి ఆననికి కాడు. అరే వీళ్ళరోడు వెళ్ళిపోతారు.
పోతాడు ఆ? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, మానకొండూరు, చొప్పదండిలో విస్తారంగా వానలు పడుతున్నాయి. కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్ సమీపంలో రహదారి నీట మునిగింది. కలెక్టరేట్ రహదారి మంకమ్మతోట 2 టౌన్ పక్కన పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. రామ్నగర్ రోడ్డు, మంచిర్యాల చౌరస్తా, హుస్సేన్పుర కమాన్ వద్ద నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి హవేలీ ఘన్పూర్ మండలంలోని ఓ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దూప్ సింగ్ తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏటా ఇదే తంతు సాగుతుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. గత ప్రభుత్వం 2021లో 3 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వాగుపై వంతెన నిర్మాణ పనులు ప్రారంభించింది. కానీ గుత్తేదారులు మధ్యలోనే వదిలేశారు. అధికారులు గుత్తేదారులకు నోటీసులు అందించినప్పటికీ స్పందన లేదు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పలుమార్లు తండావాసులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా స్పందన లేదన్నారు. ప్రతి వానాకాలం ఇదే తరహాలో రాకపోకలు నిలిచిపోతున్నాయని తెలిపారు. తక్షణమే వంతెన నిర్మాణం చేపట్టి తమను ఆదుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ జంట జలాశయాలకు నీటిని అందించే మూసీ నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే జంట జలాశయాల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పైనుంచి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో నీటిని దిగువ ప్రాంతాలకు వదిలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇలాగే ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే ఈసీ, మూసీ నదుల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. జలాశయాల దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ జంట జలాశయాలకు నీటిని అందించే మూసీ నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే జంట జలాశయాల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పైనుంచి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో నీటిని దిగువ ప్రాంతాలకు వదిలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇలాగే ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే ఈసీ, మూసీ నదుల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. జలాశయాల దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 2 రోజుల నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సింగరేణి సంస్థ ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రామగుండం సింగరేణి సంస్థ పరిధిలో 4 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. ఇందులో రోజుకు 40,000 టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి అవుతుంది. 2 రోజులకు గాను సుమారు 80,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. నిల్వ ఉన్న బొగ్గును రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఉపరితల గనులలో వరద నీరు భారీగా చేరి బొగ్గు ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. మట్టి, బురద రోడ్లతో ప్రాజెక్టు క్వారీలో ఎక్కడికక్కడే భారీ యంత్రాలు నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తికి అవరోధాలు ఏర్పడ్డాయి. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడితేనే బొగ్గు ఉత్పత్తి సజావుగా జరిగే పరిస్థితులు నెలకొన్నాయని సింగరేణి అధికారులు వెల్లడించారు. తూర్పు, పశ్చిమ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇవాళ ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్తో పాటు మిగతా జిల్లాల్లో ఆకాశం మేఘావృతంగా ఉండడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అప్పుడప్పుడు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. ఈ భూముల్లో పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నట్లు ఇందులో తెలిపింది. కంచగచ్చిబౌలి భూముల్లో అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసిన వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. గత విచారణ సందర్భంగా స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా కోర్టు ఆదేశాలతో తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు దాఖలు చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర బృందం నేడు ఢిల్లీ బాట పట్టనుంది. పార్లమెంటులో ఒత్తిడి తేవాలని ఎంపీలను రాష్ట్ర నేతలు కోరనున్నారు. రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రంలో జరిగిన కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు అవసరంపై కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కూడా సీఎం బృందం కలవనుంది. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరుల బృందం నేడు ఢిల్లీ వెళ్లనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఎంపీల మద్దతు కూడగట్టుకునే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీ వెళుతోంది. రేపు ఉదయం రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో సమావేశం కానున్నారు. వీలైతే సోనియా గాంధీని కూడా కలవాలని భావిస్తున్నారు. రేపు సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో కులగణన జరిగిన తీరు, బీసీలకు రిజర్వేషన్ల పెంపు అవసరాన్ని కాంగ్రెస్ ఎంపీలకు సీఎం వివరించనున్నారు. రేపు, ఎల్లుండి ఇండియా కూటమిలోని ఇతర పార్టీల ఎంపీలను కూడా కలిసే అవకాశం ఉంది. వీలైతే కేంద్ర మంత్రుల్ని కూడా కలవాలని భావిస్తున్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ల కోసం 2 బిల్లుల్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి గవర్నర్కు పంపించింది. రిజర్వేషన్లు 50% మించనున్నందున గవర్నర్ బిల్లుల్ని రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి కేంద్ర హోంశాఖకు బిల్లుల్ని పంపించడంతో అక్కడే పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణను 9వ షెడ్యూల్లో చేరిస్తేనే బిల్లులకు రాజ్యాంగ బద్దత వస్తుందని ప్రభుత్వము, నిపుణులు భావిస్తున్నారు. దీంతో లోక్సభ, రాజ్యసభల్లో పెట్టి 9వ షెడ్యూల్లో చేర్చేందుకు ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం, పీసీసీ భావిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్తో పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు ఉండాలని కోరుకునే అన్ని పార్టీలు మద్దతునిస్తాయని భావిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. లోక్సభలో ఉన్నటువంటి మా నాయకత్వంతో పాటు దాదాపు 100 మంది లోక్సభ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అట్లాగే గతంలో ఈ శాసనసభలో మేము ఈడ బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇచ్చినటువంటి మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు. వారి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులకు కూడా కలిసి లోక్సభ, రాజ్యసభలో కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు గాని, రాజ్యసభ సభ్యులు గాని ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేయడానికి, పాస్ కావడానికి త్వరితగతిన మీ అందరి సహకారం కూడా అవసరం. పంచాయతీరాజ్ చట్ట సవరణ కోసం గవర్నర్కు పంపించిన ఆర్డినెన్స్ కు ఆమోదం లభిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత గవర్నర్ను కూడా కలిసి ఆర్డినెన్స్ ను ఆమోదించాలని కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధమైన భారత రాష్ట్ర సమితి ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనుంది. వారం రోజుల్లో కరీంనగర్ వేదికగా సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. 42% రిజర్వేషన్ల అంశంతో పాటు బీసీలకు పార్టీ పరంగా పూర్తి అండగా ఉండాలని ఆ సామాజిక నేతలు కోరారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో పాటు వివిధ అంశాలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీకి చెందిన బీసీ నేతలతో పాటు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ నిర్ణయం పర్యవసానాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి బీసీలను మోసం చేసే ఉద్దేశంతోనే వ్యవహరిస్తోందని, కులగణనలో బీసీల సంఖ్య తక్కువగా చూపడంతో పాటు తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చే ప్రయత్నాలను చిత్తశుద్దితో చెయ్యలేదని నేతలు ఆక్షేపించారు. బీఆర్ఎస్ తరపున ప్రతి దశలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు కోర్టు ఖండం నుంచి గట్టెక్కేందుకు ఆర్డినెన్స్ పేరిట మరో నాటకమాడుతున్నారని నేతలు విమర్శించారు. కనీసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేదని ఆక్షేపించారు. కేంద్రంలోని బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఏమాత్రం చిత్తశుద్దితో లేదని, ఓబీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను పెడచెవిన పెడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన, ఎంపీలకు ప్రెజెంటేషన్ అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. కామారెడ్డి డిక్లరేషన్ సహా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను వంచిస్తోందని, ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. బీఆర్ఎస్ తరపున ఈ దిశగా చేసిన ప్రయత్నాలను కూడా ప్రజలకు వివరించాలని నేతలు పేర్కొన్నారు. అన్ని అంశాలను ప్రజలకు వివరించేందుకు మొదటి దశలో ఉమ్మడి జిల్లాల వారీగా బీసీ అవగాహన సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. తొలుత వారం రోజుల్లో కరీంనగర్ వేదికగా సభ నిర్వహించనున్నారు. అనంతరం మిగతా చోట్ల సభలు, కార్యక్రమాలు నిర్వహిస్తారు. బిల్లు, ఆర్డినెన్స్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తర్వాత అవసరమైన కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. అటు పార్టీలో బీసీలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నేతలు కేటీఆర్ ను కోరారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు కేసీఆర్ సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నారని, ఈ విషయం అందరికీ తెలుసని కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో బీసీలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆయా వర్గాలకు తగిన గుర్తింపు ఇచ్చినట్లు అవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న మోసాలను బీసీలు గుర్తిస్తున్నారని, తగిన ప్రాధాన్యం కల్పిస్తే ఆయా వర్గాలు బీఆర్ఎస్ కు పూర్తి అండగా నిలుస్తాయని కేటీఆర్ చెప్పారు.